ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ వాగ్దానం ప్రతిదినము వింటున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు తెలియజేస్తూ మరి ఒకసారి ఈ వాగ్దాన కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మీరందరూ ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? దేవుని అత్యంత కృపలో మీరు మీ కుటుంబాలంతా బాగున్నారని, ఆత్మీయంగా వర్ధిల్లుతున్నారని నమ్ముతున్నాను. ప్రతిరోజు మానక ఈ వాగ్దానం వింటున్న మీ అందరూ కూడా ఎంతో అదృష్టవంతులు. ఎందుకంటే దేవుడు మరి యొక్క దినమును మరి యొక్క అవకాశాన్ని మనకి ఇస్తూ ఉన్నారు. మన జీవితంలో మనల్ని ఇంకా ఆత్మీయంగా ఉన్నత స్థితికి తీసుకువెళ్ళాలని, ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత పరలోక రాజ్య వారసులుగా మనల్ని చేయాలని ప్రతిరోజు తన వాక్కు ద్వారా మనల్ని బలపరుస్తూ తన చిత్తాన్ని మనకు తెలియజేస్తూ మనల్ని నడిపిస్తూ ఉన్నారు. ప్రతిరోజు మనం లేవగానే రొటీన్గా చేసే అనేక పనులు మన ఎదుట ఉంటాయి. మనము ఈ భూమిని విడిచేంత వరకు కూడా ఆ పనులన్నీ మనతోనే ఉంటాయి. అయితే ఎంత బిజీ స్కెడ్యూల్ ఉన్నా, ఎన్ని పనులున్నా, దేవునితో మన దినమును ప్రారంభించి దేవునితో మన దినమును ముగించినట్లయితే దేవుడు తన మార్గంలో మనల్ని నడిపిస్తాడు. తనకిష్టమైన మార్గంలో చేపట్టుకొని మనల్ని నడిపిస్తారు. అందువల్ల లేవగానే మొట్టమొదటిగా వాక్యముతో ప్రార్థనతో మీ దినమును ప్రారంభించండి. అద్భుతకరమైన విజయమును మీ జీవితంలో చూడబోతున్నారు. మీలో ఇంకెవరికైనా ప్రార్థన అవసరతలు ఉంటే కామెంట్స్ ద్వారా తప్పక నాకు తెలియచేయండి. మీ అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం. మన ఆత్మీయ కుటుంబంలో అందరూ కూడా కామెంట్స్ అన్ని చదువుతున్నారు. అందరూ మీ కొరకు ప్రార్థిస్తున్నారు. మన ప్రార్థనలన్నీ ధూపం వల్లే ప్రభు సన్నిధికి వెళ్తున్నాయి. తగిన సమయంలో ఆయన కార్యములు మన జీవితంలో చేయబోతున్నారు. విశ్వసించండి. నమ్ముట నీ వల్లైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మీరు ఏది నమ్ముతారో వాటిని పొందుకోబోతున్నారు. సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకిస్తున్న అద్భుతకరమైన వాగ్దానం చదువుకుందాం. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వచనము. నీ దేవుడైన యెహోవా నీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షించును. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ఇక్కడ వాగ్దానం మనకు తెలియజేస్తుంది. ఆయన మీ మధ్య ఉన్నారు. మీ మధ్య ఉన్న దేవుడు ఎటువంటి వాడంటే ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఎందుకంటే ఆయన రక్షించడానికి సమర్థుడు. ఈరోజు నీవు ఒకవేళ ఆపదలో ఉన్నావా, అపాయములో ఉన్నావా, ఎవరైనా నన్ను రక్షిస్తే బాగుండునని అనుకుంటున్నావా? ప్రభు తెలియజేస్తున్నారు, నేను నీ మధ్య ఉన్నాను, నేను రక్షిస్తాను, భయపడొద్దని. నీవు దేని గురించి భయపడుతున్నావో, దేనిని గురించి అధైర్యపడుతున్నావో, దేనిని గురించి టెన్షన్ పడుతూ ఉన్నావో, దేనిని గురించి కూడా ఇక భయపడొద్దు. దేవుడు నీతో మాట్లాడుతున్నారు. ఆయన మాటను బట్టి ధైర్యం తెచ్చుకో. ఆయన నీ మధ్య ఉంటే ఇక నీకు భయం లేదు. సర్వశక్తి కలిగిన దేవుడు నీ ఇంటిలో ఉంటే ఇక భయం లేదు. నిన్ను ఎటువంటి పరిస్థితి నుండి ఆయన రక్షించగలడు. ఏ అపాయము నుండైనా ఆయన నిన్ను రక్షించగలిగిన సమర్థుడు. ఏ అనారోగ్యము నుండైనా నిన్ను రక్షించగలిగిన సమర్థుడైన. ఏ ఆపద నీకు సంభవించినా ఆ ఆపదలో కూడా నీకు ఒక మార్గమును చూపించగలిగిన సమర్థుడైన. ఎర్ర సముద్రం లాంటి ఆపద భయంకరమైన పరిస్థితిని ఎదుట ఉన్నా దానిని దాటించడానికి ఆయనకు అనేక మార్గములు ఉన్నాయి. ఏ విధముగానైనా నిన్ను దాటించగలరైనా, నిన్ను రక్షించగలరైనా. ఆనాడు మోషే ఇశ్రాయేలుని తీసుకువెళ్ళేటప్పుడు ప్రభువుని వేడుకున్నాడు, అయ్యా మీరు నాతో రండి, మీరు గనుక మాతో రాకపోతే మేము వెళ్ళమయ్యా, మీరు మాతో రండి అయ్యా అని ప్రభువుని బతిమాలుకున్నాడు. ఆయనతో పాటు కలిసి మోషే ప్రయాణిస్తూ ఉండగా భయంకరమైన ఎర్ర సముద్రం ఎదురైంది. ఇశ్రాయేలీలందరూ ఎంతగానో ఇశ్రాయేలీలందరూ సణుగుతున్నారు మోషే మీద. మరి వారిలో తెలివైన వారంటున్నారు, ఈ ఎర్ర సముద్రాన్ని ఎలా దాటిస్తాడు? ఇన్ని లక్షల మందిని ఇంత భయంకరమైన సముద్రములో నుండి ఎలా తీసుకువెళ్తాడు? ఇప్పటికిప్పుడు ఏదైనా బ్రిడ్జ్ కట్టగలడా?
లేక ఎన్ని పడవల మీద తీసుకెళ్తాడు, ఏ విధంగా ఈ సముద్రాన్ని దాటిస్తాడని వారి జ్ఞానంతో ఆలోచిస్తూ వారి జ్ఞానంతో మాట్లాడుతున్నారు. అయితే మోషే అవేమి కూడా పట్టించుకోలేదు. మోషేకు తెలిసింది ఒకటే, ప్రభువు మా మధ్య ఉన్నారు, ఆయన మాతో ఉన్నారు, ఆయన ఉండగా నాకు భయం లేదు, ఆయన ఏ విధము చేతనైనా మమ్మల్ని రక్షిస్తారు, ఆయన ఏ అద్భుతమైన మా జీవితంలో చేయగలుగుతారు, ఇంతవరకు ఎవ్వరూ చూడని కార్యం ఆయన చేయగలరు, నమ్ముకున్న వారెవ్వరి జీవితంలో కూడా ఇంతవరకు జరగని అద్భుతాన్ని మా జీవితంలో ఆయన చేయగలరు, ఎప్పుడు ఎక్కడ కన్నీ విని ఎరుగని అద్భుతాన్ని దేవుడు మా జీవితంలో చేయగలరని విశ్వాసంతో ప్రభు వైపు చూచినప్పుడు ప్రభు అది వరకు ఎన్నడూ చూడని ఒక అద్భుత కార్యాన్ని మోషే జీవితంలో జరిగించారు. సముద్రాన్ని 2 పాయలుగా చేసినప్పుడు అక్కడున్న జ్ఞానులందరూ ఆశ్చర్యపోయారు. వెనుక వస్తున్న ఫరో సైన్యం ఆశ్చర్యపోయింది. ఇది ఎలా సాధ్యం, ఇదివరకు ఎప్పుడు కూడా ఇటువంటి కార్యం మేము చూడలేదు కదా అని ఎంతగానో ఆశ్చర్యపడిపోతూ ఉన్నారు. అవును, మోషే ప్రభువును రమ్మని వేడుకున్నాడు. ప్రభువు వారితో ఉన్నాడు కాబట్టి ప్రభు అద్భుతం జరిగించారు. ఆ దిక్కుతోచని స్థితిలో, ఎటు వెళ్లలో తెలియని స్థితిలో, మునిగిపోవడం తప్ప ఇక వేరే ఏది కూడా లేదు, ఏ హోపు కూడా లేని ఆ పరిస్థితిలో ఎప్పుడూ చూడని అద్భుతాన్ని జరిగించి దేవుడు వారిని దాటించారు. ఈరోజు ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా ఇదివరకు ఎప్పుడు వినని, ఇదివరకు ఎప్పుడు జరగని అద్భుత కార్యము దేవుడు నీ జీవితంలో జరిగించగలరు. ఆయన నీలో ఉన్నప్పుడు, నీ కుటుంబంలో ఉన్నప్పుడు శక్తి కలిగిన కార్యముల చేత నిన్ను, నీ కుటుంబాన్ని ఆయన రక్షిస్తాడు. ఇంతవరకు నీ జీవితంలో నీవు నా గృహంలో అవి లేవు, ఇవి లేవు, నా ఇంట్లో ఆ వస్తువు ఉంటే బాగుండును, నాకు వారు తోడుగా ఉంటే బాగుండును అని నీవు దేనిని గుర్చో, వేటిని గుర్చో ఆలోచిస్తూ ఉన్నవేమో, నీ గృహంలో ఏవేవో కావాలని ప్రార్థిస్తున్నవేమో, కన్నీరు కారుస్తున్నవేమో. అయితే మీ గృహంలో దేవుడు ఉండాలని, ఆయన సన్నిధి మీకు ఉండాలని ఎప్పుడైనా కన్నీరు కార్చారా, ఎప్పుడైనా ప్రార్థించారా? ఇంతవరకు ఒకవేళ ప్రార్థించకపోతే ఇప్పుడు ఆయనకు మీ గృహాల్లో చోటు ఇవ్వండి. ఆయన సహవాసాన్ని విడిచిపెట్టకండి, ఆయన సన్నిధికి దూరం అవ్వకండి. ఆయనను ఆహ్వానించుకోండి మీ గృహాల్లోకి. అయ్యా నా గృహంలోనికి రండి, అయ్యా నా బిడ్డల జీవితంలోనికి రండి, అయ్యా నా భర్త జీవితంలోనికి రండి, అయ్యా నా జీవితంలోనికి రండి, అయ్యా నా భార్య జీవితంలోనికి రండి, నా వ్యాపారంలోనికి రండి, నా ఉద్యోగంలోనికి రండి, నేను చేసే ప్రతి పనిలో మీరు రండి అయ్యా. మీరుంటే నాకు భయం లేదు, మీరుంటే నాకు చాలయ్యా అని ఈరోజు హృదయపూర్వకంగా ప్రభువుని ఆహ్వానించుకుందాం. ఆయన గనుక మీ మధ్య ఉంటే ఇక నీకు భయపడాల్సిన అవసరం లేదు. ఆయన శక్తిమంతుడు, శక్తి కలిగిన, ఇదివరకు ఎన్నడూ చూడని కార్యముల చేత మిమ్మల్ని రక్షించబోతున్నాడు. నమ్మిన వారందరూ ఒక్క నిమిషం మోకరించినట్లయితే కలిసి ప్రార్థన చేద్దాం. తండ్రి నీకు వందనాలు, మీ మధ్య నేను ఉంటాను అని వాగ్దానం చేశారు. ఈరోజు మా అందరి గృహాల్లోకి రండయ్యా. మా ఆత్మీయ కుటుంబంలో ప్రతి గృహంలో మీరు అడుగు పెట్టండి అయ్యా. ఎంతమంది అయితే మోకరించి ప్రార్థిస్తున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో మీరు అడుగు పెట్టండి. పరిశుద్ధాత్ముడా, ప్రతి గృహంలోనికి రండి, నిన్ను ఆహ్వానించుకుంటూ ఉన్నాం. మీరుంటే అద్భుతాలే, మీరుంటే ఆశ్చర్య కార్యములే, మీరుంటే బలహీనులు బలం పొందుకుంటారు, మీరుంటే అనారోగ్యవంతులు ఆరోగ్యవంతులు అయిపోతారు, మీరుంటే శక్తిహీనులు శక్తి కలిగి జీవిస్తారు, మీరుంటే రక్షణ లేని కుటుంబాలు రక్షణలోనికి వస్తాయి. అందువల్ల మా ఆత్మీయ కుటుంబములు ప్రతి ఒక్కరి గృహంలోనికి మీరు రండి. ఇదివరకు ఎన్నడూ చూడని అద్భుతాలు ప్రతి జీవితంలో మీరు జరిగించండి తండ్రి. పాపంలో, శాపములో ఉన్న ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. ఏ కుటుంబంలో అయితే రక్షణ లేదో ప్రతి కుటుంబంలో రక్షణ కార్యములు జరిగించండి. భయంకరమైన వేదనతో, అప్పుల బాధలో, సమస్యలు ఉన్న ప్రతి బిడ్డను లేవనెత్తండి. ఆర్థిక బంధకాల నుండి విడిపించండి అయ్యా. పోగొట్టుకున్న ధనాన్ని తిరిగి రెస్టోర్ చేయండి. కోర్టు కేసులతో నలిగిపోతున్న ప్రతి బిడ్డను కూడా విడిపించండి. ఇదివరకు ఎన్నడూ చూడని అద్భుతం వారి జీవితంలో జరుగును గాక. అనారోగ్యంతో వంచిపోయిన ప్రతి బిడ్డని ఇప్పుడే ముట్టండి. నమ్మిన వారందరి వేళ స్వస్థత పొందుకుంటున్నారు యేసు నామములో. ఇంకా అనేకమైన ఐహిక విచారాల చేత ఎంతమంది దిగులు పడుతున్నారో ప్రతి విధమైన సమస్య నుండి విడిపించండి. ఉద్యోగుల సమస్యలను విడిపించండి అయ్యా. వ్యాపారంలో సమస్యలను విడిపించండి అయ్యా. వ్యవసాయంలో సమస్యల నుండి విడిపించండి అయ్యా. చేతి పనులను దీవించండి. డ్రైవింగ్ చేసిన బిడ్డలందరికీ తోడై ఉండండి.
అనేక సంవత్సరాలుగా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల్లో ఇదివరకు చూడని అద్భుతం జరుగునుగాక యేసు నామములో. గర్భఫలం కోసం ఎదురు చూసిన బిడ్డలందరి జీవితాల్లో ఇదివరకెన్నడూ జరగని అద్భుత కార్యమును మీరు చేస్తున్నందుకు వందనాలు. స్వంత గృహాలు లేక అనేక మంది బిడ్డలు దిగులుతో ఉన్నారయ్యా. ప్రతి జీవితంలో అద్భుతాలు చేయండి. చదువుకున్న బిడ్డలందరికీ మీరు తోడయండి. ఎగ్జామ్స్ కొరకు ప్రిపేర్ అవుతున్న వారందరికీ తోడయండి. నీ జ్ఞానాత్మతో నింపండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలందరికీ తోడయండి. జ్ఞాపక శక్తిని దయచేయండి. ఉద్యోగ ప్రయత్నాల కొరకు ఇంటర్వ్యూస్కి వెళ్తున్న ప్రతి బిడ్డకు కూడా తోడై ఉండండి. ప్రత్యేకంగా గర్భంతో ఉన్న బిడ్డలందరినీ నీ చేతిలో పెడుతున్నాను తండ్రి. 9 నెలల వారితో ఉండి చక్కటి సేఫ్ డెలివరీస్ మీరు దయచేయండి. ఈరోజు పుట్టినరోజులు, పెండ్లి రోజులు జరుపుకున్న వారందరినీ చేతులు పెడుతున్నాను. ఇచ్చిన నూతన సంవత్సరం బట్టి నీకు వందనాలు. ఈ సంవత్సరం అంతా మీరు తోడుగా ఉండి నడిపించండి. ఇది మనం ప్రారంభిస్తుండగా మా ఆత్మీయ కుటుంబం అంతటికి తోడై ఉండండి. వారు వేసే ప్రతి అడుగులో మీరు ఉండండి. వారు మాట్లాడే ప్రతి మాటకు మీరు తోడై ఉండండి. వారు వెళ్ళే ప్రతి స్థలంలోని దోతులను తోడుగా ఉంచి ఈ రోజంతా జయకరంగా నడిపిస్తారని యేసయ్య పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఎంత మాత్రం భయపడకండి, ధైర్యం తెచ్చుకోండి. ఎందుకంటే ప్రభు మీ గృహాల్లో ఉన్నారు. ఆయన శక్తి కలిగిన దేవుడు. ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ఇదివరకు ఎక్కడ చూడని సమస్యతో నువ్వు బాధపడుతున్నా ఆయన అద్భుతం చేయబోతున్నాడు. నమ్మిన వారందరూ ఈ వాగ్దానం నా కొరకే అని, ఈ వాగ్దానం ద్వారా నేను బలపడ్డానని ఆమె నన్ను కామెంట్ చేయండి. ఇంకా అనేక మందికి రీచ్ అయ్యేటట్లుగా తప్పకుండా వాగ్దానం లైక్ చేయండి. మర్చిపోకుండా మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. దేవుడు మిమ్ములు మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే మళ్ళీ రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.